నమస్కారం ప్రసాద్ చేసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ గెలాక్సీ S21 5G. ఇది చిన్న ఫోన్ అని చెప్పొచ్చు. S21 ట్రయోలో 3 ఫోన్స్ లాంచ్ చేసింది. S21, S21 ప్లస్, S21 అల్ట్రా. ఆల్రెడీ మనం S21 అల్ట్రా అన్బాక్సింగ్ చేసాము, S21 ప్లస్ అన్బాక్సింగ్ చేసాము. ఈ వీడియో చూడకపోతే కార్డ్స్లో వదిలేస్తాను, వీడియో ఎండింగ్లో కూడా వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియోలో మనం S21 బేస్ మోడల్ అన్బాక్సింగ్ చేద్దాం. ఈ ఫోన్ అండ్ S21 ప్లస్ రెండు మీకు సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తున్నాయి. కొన్ని చేంజెస్ ఉంటాయి, రెండే చేంజెస్ ఉంటాయి. S21 వచ్చేసరికి మీకు పాలికార్బోనేట్ బ్యాక్తో వస్తుంది. S21 ప్లస్ వచ్చేసరికి మీకు గ్లాస్ బ్యాక్తో వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా చేంజ్ అవుతుంది. మీకు ఇది 6.2 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. S21 చిన్న సైజ్ డిస్ప్లే, ఫుల్ HD AMOLED స్క్రీన్తో వస్తుంది. అండ్ ఇంకొకటి బ్యాటరీ, ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది. S21 సేమ్ ఛార్జింగ్, 25 వాట్ వైడ్ ఛార్జింగ్ అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ 4.5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. అండ్ మొత్తం స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోలో మనం దీంతో పాటు S21తో పాటు ఈ సామ్సంగ్ స్మార్ట్ ట్యాగ్, సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఇది సేమ్ S21 ప్లస్. మీరు ఒకవేళ S21 ప్లస్ అన్బాక్సింగ్ వీడియో చూస్తే కెమెరా కూడా మీకు సేమ్ S21 లాగే ఉంటుంది, ఏం తేడా అయితే ఉండదు. అండ్ ఇది కూడా మనం అన్బాక్స్ చేద్దాం. సామ్సంగ్ స్మార్ట్ ట్యాగ్ ఇది కనెక్ట్ చేసి ఒకసారి చెక్ చేద్దాం ఇది ఎలా వర్క్ చేస్తుందో. ఫస్ట్ మనం ఈ ఫోన్ అన్బాక్స్ చేద్దాం, S21. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 69,999, 70,000 రూపాయల దాకా ఉంటుంది. అండ్ దీనిలో మీకు HDFC బ్యాంక్ ఆఫర్. అండ్ సార్ చెక్ చేసుకోండి, ఆఫర్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు మొత్తం S21 సిరీస్ మీద. ఫస్ట్ ఓపెన్ చేయగానే మొబైల్లో ఉంది. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ కలర్ నేను S21 ప్లస్లో ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే S21 ప్లస్లో ఫ్యాంటమ్ సిల్వర్ కలర్ పంపించారు. ఇది వచ్చేసరికి ఫ్యాంటమ్ వైలెట్. ఒకసారి దీన్ని తీద్దాం. ఇది చూడడానికి బాగుంది కలర్ అయితే, కాకపోతే ఇది మీకు గ్లాస్ బ్యాక్తో అయితే రాదు. కొద్దిగా ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది రెండింటితో కంపేర్ చేస్తే. సో కాంపాక్ట్ ఉంది. కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటే సామ్సంగ్లో S21 సిరీస్లో ఇది చూస్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇది ఫోన్ లుక్ అయితే చూడొచ్చు. ఫోన్ చూడడానికి అయితే చాలా బాగుంది లుక్ వైజ్ అయితే. మనకి బాక్స్లో ఛార్జర్, ఇయర్ ఫోన్స్ ఇట్లాంటివన్నీ రిమూవ్ చేస్తే తెలిసిందే. ఓన్లీ మీకు ఒక Type-C కేబుల్ ఉంటుంది అండ్ ఒక సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంటుంది. కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, ఇవి క్విక్ స్టార్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి. Type-C to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలాసార్లు చెప్పాను, Type-C to Type-C కంటే Type-A to Type-C ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అందరి దగ్గర Type-C to Type-C ఇన్పుట్ ఛార్జర్స్ అయితే ఉండవు, Type-A ఇన్పుట్ ఛార్జర్స్ ఉంటాయి. ఇవే మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే. ఇంక ఇవి మనకి మొబైల్స్ అయితే. సో ఫిజికల్గా ఫస్ట్ మనం కంపేర్ చేసి చూస్తే మాత్రం S21 చూడొచ్చు, మీకు చాలా చిన్నగా ఉంది ఫోన్. నెక్స్ట్ S21 ప్లస్, తర్వాత S21 అల్ట్రా. సో ఇవి మనకి 3 ఫోన్స్ అయితే. రెండు ఫోన్స్ డిజైన్స్ సేమ్ ఉన్నాయి. S21 ప్లస్ కెమెరా బ్యాక్ సైడ్ చూస్తే, అదే S21 అల్ట్రా చూస్తే మనకి డిజైన్, కెమెరా సెటప్ మొత్తం చేంజ్ అయిపోతుంది. దీనిలో ఇంకా బెటర్ కెమెరాస్ ఉంటాయి S21 అల్ట్రాలో. S21 ప్లస్లో మనకి సేమ్ కెమెరాస్ ఉంటాయి, 3 కెమెరాస్. చేంజ్ అయితే ఏం లేదు, తేడా అయితే ఏం లేదు. అండ్ ఫ్లాష్ ఎవ్రీథింగ్ అంతా సేమ్ ఉంది. లుక్ వైజ్ కూడా సేమ్ ఉన్నాయి రెండు చూడడానికి అయితే. వెయిట్ అయితే మీకు S21 చాలా లైట్ వెయిట్ ఉంది మూడిట్లో కంపేర్ చేస్తే. అండ్ ఫిజికల్ ఓవరీ కూడా సేమ్, మీకు అవే బటన్స్ ఉన్నాయి. 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు. సిమ్ స్లాట్ కూడా మీకు డ్యూయల్ సిమ్ ఉంటుంది, కానీ మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే తీసేశారు. హైబ్రిడ్ స్లాట్తో రాదు ఇది, 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు అంతే మీరు. స్టోరేజ్ మీకు బేస్ 128 జీబీతో వస్తుంది, 8 GB ర్యామ్తో వస్తుంది. 3 అయితే ఫ్రంట్ సైడ్ నుంచి అయితే సేమ్ పంచోల్ కెమెరాతో వస్తున్నాయి. కాకపోతే S21 అల్ట్రా చూసుకుంటే మీకు కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. S21 ప్లస్, S21 మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తున్నాయి. ఈ రెండు ఫుల్ HD ప్లస్ డిస్ప్లేస్. ఇవి వచ్చేసరికి క్వాడ్ HD 2K రెజల్యూషన్ స్క్రీన్తో వస్తుంది. అదొక చేంజ్. 3 మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి. అండ్ ఇది ఇంకొకటి సామ్సంగ్ లాంచ్ చేసిన ప్రోడక్ట్, సామ్సంగ్ స్మార్ట్ ట్యాగ్. సో దీన్ని మనం ఏదైనా వస్తువుకి తగిలించుకోవచ్చు, ఏదైనా ఎక్కడైనా పెట్టి మీరు మర్చిపోతుంటారు కదా. సో దానికి ఇది అటాచ్ చేయండి. అటాచ్ చేసి మీ ఫోన్ నుంచి ఆ వస్తువు ఎక్కడుందో మీరు కనిపెట్టవచ్చు. ఇది స్మార్ట్ ట్యాగ్ లుక్ అయితే. గెలాక్సీ స్మార్ట్ ట్యాగ్ అని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం కీ చైన్ ఇట్లాంటివి ఏమన్నా వేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు వేసుకోవచ్చు, ఈ హోల్ నుంచి. బ్యాక్ సైడ్ కూడా సామ్సంగ్ అని చెప్పేసి రాస్తుంది. ఇది మనకి సామ్సంగ్ స్మార్ట్ ట్యాగ్ అయితే. ఇప్పుడు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్రజెంట్ అయితే సామ్సంగ్ స్మార్ట్ ట్యాగ్ మీరు యూజ్ చేయాలంటే ఓన్లీ సామ్సంగ్ ఫోన్స్కి మాత్రం వర్క్ అవుతుంది. అది కూడా స్మార్ట్ థింగ్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. మీకు వేరే ఫోన్స్లో కూడా ఈ యాప్ అవైలబుల్గా ఉంది, iOSలో కూడా ఉంది. కాకపోతే వర్కింగ్ అయితే ఓన్లీ సామ్సంగ్ ఫోన్స్కి అయితే వర్క్ అవుతుంది. ఆల్రెడీ మీకు సామ్సంగ్ ఫోన్ కాబట్టి స్మార్ట్ థింగ్స్ అని చెప్పేసి యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, స్మార్ట్ థింగ్స్ అని చెప్పేసి ఉంది యాప్స్లో. సో దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ స్టార్ట్,
సో ఇక్కడ మనకి శాంసంగ్ అకౌంట్తో లాగిన్ అవ్వమంటుంది. ఒకసారి నేను శాంసంగ్ అకౌంట్తో లాగిన్ అవుతాను. వన్స్ మీరు శాంసంగ్ అకౌంట్తో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే సౌండ్ అయితే వచ్చింది. చూద్దాం డిటెక్ట్ చేసిద్దాము ఆటోమేటిక్గా. ఇక్కడ చూడొచ్చు మనకి హోమ్ స్క్రీన్లోనే కనిపిస్తుంది. ఒకసారి బటన్ నొక్కగానే మీకు ఇక్కడ చూడొచ్చు ఏ న్యూ డివైస్ హ్యాస్ బీన్ ఫౌండ్ అని చెప్పేసి. సో దీన్ని ఓపెన్ చేయండి. చూద్దాం ప్రాసెస్ అని. ఫస్ట్ టైం నేను కూడా ఈ స్మార్ట్ ట్యాగ్ అయితే యూజ్ చేయడం, ఎలా సెటప్ చేయాలో కూడా మొత్తం చూపిస్తున్నా. అందుకే ఎవరైనా ఒకవేళ తీసుకుంటే ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా స్మార్ట్ థింగ్స్ నుంచి అది వర్క్ అవుతుంది. లెట్ గెట్ స్టార్టెడ్ విత్ స్మార్ట్ ట్యాగ్. ఓకే, స్టార్ట్. లొకేషన్ మై హోమ్. కీప్ యువర్ ఫోన్ క్లోజ్ టు యువర్ డివైస్. ఆల్రెడీ క్లోజ్గానే ఉంది, కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు కనెక్టింగ్ టు యువర్ స్మార్ట్ ట్యాగ్ అని చెప్పేసి పైన మనకి పర్సంటేజ్ వచ్చింది. ప్రెస్ ది బటన్ ఆన్ ది సెంటర్ ఆఫ్ ది స్మార్ట్ ట్యాగ్. ఓకే, కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి సక్సెస్ అని వచ్చింది. స్మార్ట్ ట్యాగ్ మీరు పేరు కూడా పెట్టుకోవచ్చు. ఇది మనకి హోమ్ స్క్రీన్ అయితే ఆ స్మార్ట్ ట్యాగ్ది. ఇక్కడ చూడొచ్చు పేరు అయితే ఇక్కడ వస్తుంది. ఒక మీరు స్మార్ట్ ట్యాగ్ పేరు చేంజ్ చేస్తే ఇక్కడ మీకు ఆ పేరుతో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం కంప్లీట్గా దీని సెట్టింగ్స్ ఇవన్నీ మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూస్తే మనకి నియర్ బై అని చెప్పేసి కనిపిస్తుంది. స్టేటస్ అంటే ఈ ఎక్కడుంది డివైస్ మనకి ఇక్కడ నియర్ బై మనకు దగ్గరలో ఉన్నట్టు చూపిస్తుంది. ఒకవేళ మీరు దూరంగా ఉన్న మ్యాప్లో ఒకవేళ ఓపెన్ చేసి చూడాలి కానీ వ్యూ మ్యాప్ అని కొడితే ఇది మ్యాప్లో ఎగ్జాక్ట్గా లొకేషన్ కూడా చూపిస్తుంది ఎక్కడ ఉందో డివైస్ మనకి. అండ్ ఒకవేళ మీరు రింగ్ చేయాలనుకోండి, ఇక్కడ మీకు రింగ్ అని కూడా ఉంది. ఇది రింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ కొడితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఎక్కడైనా పెట్టేది మీరు మర్చిపోతే ఇట్లా మనకి ఐడెంటిఫై చేస్తుంది. అండ్ ఈ సౌండ్ మీరు తగ్గించాలి పెంచాలి ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేసి ఇక్కడ చూడొచ్చు. ఇది లో, ఇది వస్తారు హై. సో వన్స్ మీకు డివైస్ ఫౌండ్ అయిపోయింది అనుకోండి స్టాప్ కొట్టేసేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్రజెంట్ అయితే ట్యాగ్ అయితే నేను లోపల పెట్టాను. చూద్దాం ఇది ఎలా వర్క్ చేస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ కొడుతున్నా. మీకు అక్కడ సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా, దగ్గర రండి. సౌండ్ అయితే వస్తుంది. నేనైతే లోపల పెట్టాను. సో ఇట్లా ఒకవేళ మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మాత్రం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు రింగ్ కాకుండా మనకి ఇక్కడ నావిగేట్ కూడా ఉంది. ఒక మీరు డివైస్ దగ్గరికి నావిగేట్ చేయాలన్నా కానీ ఇక్కడ నుంచి మీరు నావిగేట్ కొడితే మీకు మ్యాప్లో అది నావిగేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ లెట్ ట్యాగ్ ఫైండ్ యువర్ డివైస్ అని ఉంది, అంటే మన డివైస్ని ట్యాగ్ ఫైండ్ అవుట్ చేస్తుంది. దీన్ని ఎనేబుల్ చేస్తారనుకోండి, ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ ఫోన్ ఎక్కడైనా పెట్టి మీరు మర్చిపోయారు అనుకోండి, ఈ బటన్ డబుల్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. సో 2 వేస్లో వర్క్ అవుతుంది. ఈ డివైస్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా మీరు దీని నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా కానీ దీని నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మనం రిపీట్ చేద్దాం. కాకపోతే ఇప్పుడు ట్యాగ్తో మొబైల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మొబైల్ ఎక్కడైనా పెట్టి మీరు మర్చిపోయారు అనుకోండి, ట్యాగ్తో మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అక్కడ చూడొచ్చు. 2 రకాలుగా మనకు ఉపయోగపడుద్ది. దీనైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే దీన్ని కనెక్ట్ చేసి దీనైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని సింపుల్గా మీరు మీ ఏదైనా కీ చైన్ కానీ ఇట్లాంటి వాటికైనా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ డాగ్ మెడలో వేసేసి అది ఎక్కడికైనా మర్చిపోయి వెళ్ళిపోయింది అనుకోండి మిమ్మల్ని వదిలేసి, దానికి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. మ్యాక్సిమం 120 మీటర్ రేడియస్లో మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతకుమించి డిస్టెన్స్ వెళ్తే మాత్రం ఫైండ్ అవుట్ చేయడం కష్టం అనమాట. సో అంతవరకు ఇది యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా దీన్ని యూజ్ చేసి మీరు స్మార్ట్ బల్బ్స్ ఇట్లాంటివి కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. ఏసీలు కానీ ఏమైనా స్మార్ట్ థింగ్స్ ఉంటాయి ఇంట్లో, వాటిని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ నార్మలే. ఇవన్నీ మనం వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్ హైలో ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ రింగ్ టోన్ కూడా మీకు నచ్చినట్టు రింగ్ టోన్ అయితే ఒకటి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రింగ్ టోన్స్ అయితే ఉన్నాయి. సో మీ ఇష్టం వచ్చిన రింగ్ టోన్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక బ్యాక్ వచ్చేస్తే లివింగ్ రూమ్ అని చెప్పేసి నో డివైజెస్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనం ట్యాప్ చేస్తే డివైస్ మనం యాడ్ చేయొచ్చు. యాడ్ డివైస్, యాడ్ న్యూ డివైస్. నేను బల్బ్ అయితే యాడ్ చేస్తా. సో దీన్ని మనం యాడ్ చేద్దాం. సో ఈ లైట్ అంటే మనకి ఎంఐ బల్బ్ నాకు బ్యాక్ సైడ్ ఉన్నాయి. సో అవి ఒకసారి చూద్దాం కంట్రోల్ చేయడానికి. ఎంఐ అకౌంట్తో లాగిన్ అవుతున్నాం ఫస్ట్ అయితే. సో ఈ లైట్ కనెక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పింది. సో ఇక్కడ మనకి చూడొచ్చు లైట్ అయితే యాడ్ అయిపోయింది. బ్యాక్ లైట్ ఏది యాడ్ అయిందో తెలియదు, 2 ఎంఐ లైట్లే. చూద్దాం వీటిని ఏమన్నా కంట్రోల్ చేయొచ్చేమో. ఆఫ్ చేస్తున్నా, ఏదన్నా ఆఫ్ అయిందా? సో ఇదైతే ఆఫ్ అయింది. అండ్ మళ్ళీ ఆన్ చేస్తున్నా, ఆన్ అయింది. ఇప్పుడు మనం ఈ బటన్తో దీన్ని కంట్రోల్ చేయాలంటే మాత్రం మీరు స్మార్ట్ ట్యాగ్లోకి వెళ్ళండి. స్మార్ట్ ట్యాగ్లోకి వెళ్ళి ఈ బటన్స్కి అసైన్ చేయాలి దీన్ని.
సో ఇక్కడ మీకు చూడొచ్చు ప్రెస్డ్ అండ్ హెల్డ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. ప్రెస్డ్ చేసినప్పుడు ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు ఏమవ్వాలి, హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు ఏం చేయాలి, ఇవి 2 యాక్షన్స్ అయితే ఉంటాయి మనకి. సో దీన్ని మనం ప్రెస్డ్ ఓపెన్ చేసేప్పుడు నేను ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి కంట్రోల్ డివైజెస్, కలర్ లైట్, నెక్స్ట్ ఇక మనం టర్న్ ఆన్ ఆఫ్ ఇది ఒకటి పెట్టాను. సో చూద్దాం ఏమైందో. ఇప్పుడు మనం ప్రెస్ చేసి పట్టుకుంటే కలర్ లైట్ ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి, యాక్షన్ అయితే అసైన్ చేసింది మనం అది. సో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా, అసైన్ అయింది. ఒకసారి ప్రెస్ చేసి చూస్తా, ప్రెస్ చేస్తున్నా, ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ప్రెస్ చేస్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆప్షన్ మనం అసైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం కలర్ లైటే ఇస్తున్నా, మీకు అర్థమైంది కాబట్టి బ్యాక్ ఉంది కాబట్టి అది. అండ్ కలర్ కంట్రోల్ చూద్దాం. కలర్ కంట్రోల్ చేస్తే మొత్తం పోద్ది అనుకుంటా ఇది. పర్లేదు. ఇప్పుడు మనం గ్రీన్ పెడుతున్నా కలర్, యాక్చువల్గా అయితే రెడ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాత ఓకే గ్రీన్ మనం పెట్టింది, చూద్దాం గ్రీన్కి వస్తేమో అది. ఇప్పుడు లాంగ్ ప్రెస్, ఇక్కడ చూడొచ్చు కలర్ మనకి గ్రీన్కి అయితే వచ్చింది. సో ఇలా అయితే మనం ఈ బుట్టది దీన్ని యూజ్ చేసి మనం చాలా పనులు అయితే చేయొచ్చు. మన రూమ్లో స్మార్ట్ డివైజెస్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఎక్కడైనా పెట్టి మీరు వస్తువులు మర్చిపోతుంటారు కదా, కీ చైన్స్ కానీ పర్సులు కానీ అట్లాంటి వాటిలో దీన్ని పెట్టేస్తారు అనుకోండి, మీ ఫోన్ నుంచి దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లా చాలా రకాలుగా ఇదైతే ఉపయోగపడుతుంది. ప్రజెంట్ అయితే ఇది శాంసంగ్ డివైస్కి మాత్రం యూజ్ అవుతుంది. మేబీ ఫ్యూచర్లో మనీ డివైస్ సపోర్ట్ తీసుకొస్తారేమో చూడాలి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం S21 అండ్ శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ట్యాగ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో మీద నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.